ఇవాళ లెసన్ మే పర్ ఔ కహా. మే అంటే లోపల, ఇన్, పర్ మీద, ఆన్, ఔర్ మరియు, కహా ఎక్కడ, దాని గురించి ఆ వాక్యాలు ఉపయోగించి సెంటెన్స్ అన్నమాట. హాత్ మే కలం, చేతిలో ఏముందంట, కలం ఉంది. హాత్ మే కలం హై, కలం కహా హై, కలం ఎక్కడ ఉంది, కలం హాత్ మే హై, చేతులు కలము చేతిలో ఉంది. హాత్ మే క్యా హై, హాత్ మే కలం హై. మేజ్ పర్ కితాబ్ హై, బల్ల మీద ఏముందంటే పుస్తకం ఉంది. కితాబ్ కహా హై, బొమ్మ చూపించి అడుగుతూ ఉండాలన్నమాట. కితాబ్ కహా హై, కితాబ్ మేజ్ పర్ హై, కితాబ్ మేజ్ పర్ హై. పర్ అనేది ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. బల్ల మీద పుస్తకం ఉంది. మేజ్ పర్ క్యా హై, పుస్తకం ఇందాకేమనగా పుస్తకం ఎక్కడ ఉందన్నాము, ఇప్పుడేమో బల్ల మీద ఏముంది అని అడుగుతున్నాం. రెండు రకాలుగా ప్రశ్న అడగటం నేర్చుకున్నాం ఇక్కడ మనం. కితాబ్ మేజ్ పర్ హై, కితాబ్ కహా హై అన్నప్పుడు కితాబ్ మేజ్ పర్ హై అన్నాం. మేజ్ పర్ క్యా హై, మేజ్ పర్ క్యా హై అని అడుగుతూ ఉంటే మేజ్ పర్ కితాబ్ హై అది చెప్పగలగాలన్నమాట. అలాగే దివార్ పర్ ఘడి, అది చిత్రం చూపించి చెప్పాలి. దివార్ పర్ ఘడి, గోడ మీద అలారం ఉందన్నమాట, క్లాక్ ఉందన్నమాట, గడియారం ఉంది. దివార్ పర్ గడి హై, అది చాలాసార్లు ఒక 3-4 సార్లు చెప్పాలన్నమాట వాళ్ళతో. దివార్ పర్ గడి హై, దివార్ పర్ గడి హై అనాలి. గడి కహా హై, గడి ఎక్కడ ఉన్నది, గడి దివార్ పర్ హై, గడి దివార్ పర్ హై. గడి కహా హై, గడి దివార్ పర్ హై, అదే 2-3 సార్లు అనిపించాలన్నమాట బాగా. దివార్ పర్ క్యా హై, దివార్ పర్ క్యా హై మళ్ళీ అడగాలన్నమాట. ఇందాకేమో గడి అలారం ఎక్కడ ఉంది అని అడిగారు. ఇప్పుడేమంటున్నారు, దివార్ గోడ మీద ఏముంది అని అడుగుతున్నారన్నమాట. ఇప్పుడు దివార్ పర్ క్యా హై అన్నప్పుడు దివార్ పర్ గడి హై, గడి కహా హై అన్నప్పుడు గడి దివార్ పర్ హై, దివార్ పర్ క్యా హై అన్నప్పుడు దివార్ పర్ గడి హై. అలా మార్చి మార్చి ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టాలన్నమాట. అది చిత్రం చూపిస్తూ అడగాలి. వాళ్ళు చెప్పగలిగితే అది వాళ్ళకి లెసన్ అర్థమైనట్టు అనమాట. మేజ్ కహా హై, మేజ్ జమీన్ పర్ హై, అసలు బల్ల ఎక్కడ ఉంది, నేల మీద ఉంది. అక్కడ మనం చిత్రం చూపించాలి. జమీన్ పర్ మేజ్ ఔర్ కుర్సీ, 2 ఉన్నాయి. బల్ల కుర్చీ 2 కూడా అసలు ఎక్కడ ఉన్నాయి అంట, నేల మీద ఉన్నాయి. కుర్సీ కహా హై విడివిడిగా అడగాలి. కుర్చీ ఎక్కడ ఉంది, కుర్సీ జమీన్ పర్ హై, కుర్సీ జమీన్ పర్ హై, కుర్సీ జమీన్